పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 5వ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. భక్తి కీర్తన 1, 2 వచనములు, 3, 4 మరియు 6వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానించుదాం. ఈనాడు ఈ యొక్క వాక్యం మనకేం తెలుపుతూ ఉంది అంటే ధనవంతుడు మరియు లాజరు ఉపమానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పరిశీలించబోయే వాక్యం లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు. ఇది ధనవంతుడు మరియు లాజరు గురించిన ఉపమానం. ఈ ఉపమానం మన హృదయాన్ని కదిలించే శక్తి కలిగి ఉంది. ఇది కేవలం పరలోక శిక్ష గురించి కథ కాదు. ఇది మన జీవిత విధానం గురించి గంభీరమైన హెచ్చరిక. ఒక ధనవంతుడు రాజుల వైభవంగా జీవించాడు. అతను ప్రతిరోజు సుఖ విలాసాలతో గడిపేవాడు. అతని ఇంట గుమ్మం వద్ద లాజరు అనే బీదవాడు గాయాలతో బాధపడుతూ పడుకుని ఉండేవాడు. కుక్కలు వచ్చి అతని గాయములను తాకేవి. అతడు ధనవంతుడి భోజనపు మిగులు తినాలని ఆశించేవాడు. కాలం గడిచింది. ఇద్దరు చనిపోయారు. లాజరు దేవదూతల చేతుల్లో అబ్రహాము ఒడిలోనికి తీసుకుపోయబడ్డాడు. ధనవంతుడు నరక బాధల్లో పడిపోయాడు. అక్కడ నుండి అతడు అబ్రహామును చూసి, లాజరును పంపి నా నాలుకను చల్లబరచుము అని వేడుకున్నాడు. కానీ అబ్రహాం చెప్పాడు, నీవు నీ జీవితంలో మంచి పొందితివి, లాజరు చెడు పొందెను. ఇప్పుడు అతడు సాంత్వన పొందుచున్నాడు, నీవు బాధపడుచున్నావు. ఈ ఉపమానంలోని ప్రధాన అంశాలు ఏంటంటే పాపం ఏమిటి? ఇక్కడ ధనవంతుడు దోపిడీ చేశాడని లేదా హత్య చేశాడని వాక్యం చెప్పదు. అతని పాపం అసహనం మరియు నిర్లక్ష్యం. అతని గుమ్మం దగ్గరే బాధపడుతున్న లాజరును చూడనట్టుగా చూశాడు. మన జీవితంలో కూడా దేవుడు మన గుమ్మం వద్ద లాజర్లను ఉంచుతాడు. పేదవారు, అనారోగ్యంతో బాధపడేవారు, మన కుటుంబంలో ఒంటరితనం అనుభవించేవారు. మనం వారిని గమనిస్తూ ఉన్నామా? రెండవది పరలోక సత్యం. ఈ ఉపమానం మనకు ఒక స్పష్టమైన సత్యం చెప్తుంది. ఈ లోక జీవితం తాత్కాలికం, పరలోకం శాశ్వతం. మన సంపద, పేరు, ప్రతిష్ట ఇవి ఇక్కడే మిగిలిపోతాయి. మన హృదయం, మన ప్రేమ, మన కరుణ ఇవే మనతో వస్తాయి. ఆలస్యమైన పశ్చాత్తాపం ఉపయోగం లేదు. ధనవంతుడు నరకంలో ఉండి పశ్చాత్తాపడ్డాడు, కానీ అది ఆలస్యమైంది. అతడు తన సోదరులకు హెచ్చరించమని కోరాడు. అబ్రహాం చెప్పిన మాట ఎంతో గంభీరంగా ఉంది. వారు మోషేను మరియు ప్రవక్తలను వినకపోతే మృతులలో నుండి ఎవరైనా లేచిన వారు నమ్మరు. అంటే దేవుని వాక్యం మనకు చాలును. మన జీవితానికి అన్వయం ఏం చేసుకోవాలి అంటే మనం గుమ్మం వద్ద ఉన్న లాజరును ఎవరు? మీ కుటుంబంలో ఎవరు మీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? మీ చర్చిలో ఎవరు ఆత్మీయ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? మీ పరిసరాల్లో ఎవరు ఆర్థిక కష్టాల్లో ఉన్నారా? దేవుడు మనలను ఆశీర్వదించినదంతా పంచుకోవడానికి. దివ్య ప్రసాదం మరియు ఈ వాక్యం మనం గతంలో దివ్య ప్రసాద రహస్యాన్ని విని ఉన్నాం. మరి ధనవంతుడు ఎందుకు శిక్షించబడ్డాడు? అతడు ధర్మాత్ముడు కాదు, అతడు దుర్మార్గుడు. అతడు స్వార్థపరుడు. స్వార్థం మన హృదయాన్ని మూసివేస్తుంది.
కరుణ పరలోకాన్ని తెరుస్తుంది. మనం చేసుకోవలసిన ఆత్మ పరిశీలన: నేను దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములను ఎలా ఉపయోగిస్తున్నాను? నా జీవితంలో ఉన్న లాజర్లను నేను గమనిస్తున్నానా? నా పశ్చాత్తాపం నిజమా, లేక కేవలం భయం వలన? నా విశ్వాసం కార్యరూపంలో కనిపిస్తున్నదా? మరి ఈనాటి యొక్క వాక్యం మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు మనలను కరుణతో నింపి పరలోకానికి సిద్ధం చేయాలని కోరుకుందాం. ధనవంతుడు నిజమైన చారిత్రక వ్యక్తి అని మనం ధ్యానిస్తే బైబిల్లో ఎక్కడ అతని పేరు చెప్పబడదు. లాజరు మాత్రమే పేరు ఉంది. లాజరు అర్థం దేవుడు సహాయం చేసెను, కానీ ధనవంతుడికి పేరు లేదు. అందువల్ల ఇది ఒక ఉపమానం, అంటే పారబుల్ అంటారు. యేసు బోధించడానికి చెప్పిన కథ నిజమైన వ్యక్తి గురించి బయోగ్రఫీ కాదు. కొన్ని క్రైస్తవ సాంప్రదాయాల్లో అతన్ని డైవ్ అని పిలుస్తారు, కానీ డైవ్స్ అనేది లాటిన్ భాషలో ధనవంతుడు అనే అర్థం మాత్రమే. అది అతని అసలు పేరు కాదు. అయితే ఈ కథకు చారిత్రక నేపథ్యం ఏంటి అని ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, యేసు కాలంలో 1వ శతాబ్దం ఇజ్రాయేలు ప్రాంతం చాలా పెద్ద సామాజిక అసమానత ఉండేది. కొందరు చాలా ధనవంతులు, చాలామంది పేదలు ధనవంతుల గుమ్మాల దగ్గర కూర్చుని భిక్షమడిగేవారు. అందువల్ల ఈ కథ మన ప్రజలకు చాలా సుపరితమైన దృశ్యం. పరలోక దృశ్యం గురించి చారిత్రక నమ్మకాలు. ఆ కాలంలో యూదులు అబ్రహాము వడిలో విశ్రాంతి అనే భావన నమ్మేవారు. అంటే నీతిమంతులు మరణించిన తరువాత అబ్రహాము సమీపంలో విశ్రాంతి పొందుతారు అనే ఆలోచన. ఈ భావన యూదుల సాంప్రదాయంలో ఉంది. యేసు అదే భాషను ఉపయోగించి ఆత్మీయ సత్యాన్ని చెప్పాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక చరిత్ర కాదు, ఇది ఒక ఆత్మీయ హెచ్చరిక. ఈ కథలో ప్రధాన ప్రశ్న: మనం ఈ జీవితంలో ఎలా జీవిస్తూ ఉన్నాం? ధనవంతుడు చారిత్రాత్మకంగా ఎవరో కాదు, కానీ ఆయన మన జీవితానికి ఒక అర్థం. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప వాక్యం ఈ ధనవంతుల్లో పరిశీలను సూచిస్తూ ఉన్నాడా? లూకాసు సువార్త 16వ అధ్యాయం ప్రారంభంలోనే ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. పరిసయ్యులు ధనప్రియులు, మనీ లవర్స్ అని చెప్పబడింది. ఎందుకు ఈ అర్థం వస్తుంది? పరిసయ్యులు ధర్మశాస్త్రం తెలుసుకునేవారు. దేవుని వాక్యం వారికి అప్పగించబడింది. వారు తమను నీతిమంతులుగా భావించేవారు, కానీ పేదలను, పాపులను తక్కువగా చూశారు. ధనవంతులు కూడా ఆడంబరంగా జీవించాడు. తన గుమ్మం వద్ద ఉన్న లాజర్ను నిర్లక్ష్యం చేశారు. ధనవంతుడు అబ్రహాము తండ్రి అని పిలుస్తాడు. పరిసయ్యులు కూడా తాము అబ్రహాము సంతానమని గర్వించేవారు. కాబట్టి ఈ కోణంలో ధనవంతుడు ధర్మజ్ఞానం ఉన్నా కానీ కరుణ లేని మత నాయకుడు. కేవలం మత జ్ఞానం సరిపోదు, హృదయంలో కరుణ ఉండాలి. ధనవంతుడు ఇజ్రాయేలు జాతిని సూచిస్తున్నాడా అని ధ్యానిస్తే ఈ కోణం కొంచెం లోతైనది. ఇజ్రాయేలు జాతి దేవుని ఎంపిక చేసిన ప్రజలు. ప్రవక్తలు, ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. ఆత్మీయ సంపదలో ధనవంతులు అన్యజనులు లేదా సమాజంలో తక్కువగా భావించబడిన వారు. ధనవంతుడు ఈ లోకంలో సుఖించాడు, లాజరు బాధపడ్డాడు. కానీ మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది.
యూదులు యేసును తిరస్కరించారు, అన్యులు సువార్తను విశ్వసించారు. అబ్రహాము చెప్పిన మాట గమనించండి. వారికి మోషే మరియు ప్రవక్తలు ఉన్నారు. ఇది ఇజ్రాయేలు ప్రజలకే వర్తిస్తూ ఉంది. ఈ కోణంలో ధనవంతుడు దేవుని వాక్యం కలిగి ఉన్నా కానీ దాన్ని జీవించని ప్రజలు. ధనవంతుడు ప్రతి స్వార్థపరుడైన మనిషి. ఇది అత్యంత వ్యక్తిగతమైన మరియు సాధారణమైన అర్థం. ఇక్కడ ధనవంతుడు పెద్ద పాపాలు చేయలేదు, కానీ ప్రేమ చూపలేదు. తన సౌకర్యంలో జీవించాడు. తన గుమ్మం వద్ద ఉన్న బాధను పట్టించుకోలేదు. మన జీవితంలో కూడా మనకు సమయం ఉంది, సంపద ఉంది, జ్ఞానం ఉంది, అవకాశాలు ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోకపోతే మన ఉపమానం ప్రతి మనిషికి అర్థం. ఈ కోణంలో ధనవంతుడు కరుణ లేని హృదయం. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెబుదాం. దేవునికి మహిమ కలగాలని, మన జీవితాలు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టంగా ఉండనట్లు దేవుని యొక్క పరిశుద్ధ నామం వేయినొల్ల పగడటానికి మనలందరినీ తన సేవకు వాడుకొందురుగాక. పేదల పట్ల దయగలిగి ఉందురుగాక. ఆకలిగొన్న వారి పట్ల ధైర్యం కలిగి అన్నదాతలుగా మారుదురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.